హాయ్ అండి. మీరు మా ఆవుల్ని మిస్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు, కల్వర్టర్లు తీస్తూ మా ఇంటి ముందున్న కాలువలు కడుతూ ఆ రొటీన్‌లో భాగంగా రోడ్లు అవి బాగు చేస్తూ కాలువలు కట్టించారన్నమాట. అందుకని ఆవులు ఆ గుంటల్లో పడిపోతాయని అసలు వదలలేదనమాట. కరెక్ట్‌గా 1 మంత్ అవుతుంది. ఆవులను అసలు సరిగ్గా వదలలేదు. ఇదిగోండి అది ఆల్రెడీ తినేసి గోపూజ చేయించుకుంది. నేనేంటంటే 5 కేజెస్ గోధుమ పిండి విడిగా తెచ్చిపెట్టుకుంటాను. నాకు రైస్ మిగిలిద్ది. ఆ రైస్ మిగిలిన దానిలో కాస్త చెక్కు తీసినవి అన్నీ నేను పక్కన అట్టి పెడతానండి. ఒకవేళ ఏమీ లేకపోతే మాత్రం ఓన్లీ గోధుమ పిండి. ఈరోజు కనుక చేసినట్టు ఓన్లీ గోధుమ పిండిలో వాటర్ కలిపేసి కాస్త ఉంటే బెల్లం వేస్తాను, లేదంటే కాస్త ఉప్పు గల్లేస్తాను, అవే తింటాయి అన్నమాట. రొటీన్ నాకు ఒక్కదానికే పెడతానని కాదండి, ఇప్పుడు మళ్ళీ 1 బై 1 వస్తుంటాయి. నేను ఒక్కోసారి 2కి 3కి అట్లా కంపల్సరీగా పెడతాను. ఎందుకంటే నా దగ్గర గోధుమ పిండి స్టాక్ చేసుకుంటాను అనమాట. చక్కగా అది చూడండి, అవి రోడ్డు మీద అయినా కానీ మనకు సిమెంట్ రోడ్డే కదా, కొత్తదే వేసింది పాపం, తినేస్తున్నాయి. దీని బొజ్జ పెద్దది కదా, ఇది ఆరాట పడిపోతుంది. ఆల్రెడీ తిన్నది ఇది తిన్నది పాపం అని దానికి పెట్టాను. అందుకనే దౌర్జన్యంగా కాస్త తీసి దీనికంటూ ఫేవర్గా పెట్టా, దేనిది దాన్ని తింటుందని. కానీ అది కంప్లీట్ చేయకుండానే దీన్ని కూడా తినిందండి అది. ఇదిగోండి రోడ్లు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చక్కగా రోడ్లు, కల్వర్టర్లు, చక్కగా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే అభివృద్ధి ప్రదంగా వెళ్ళాలి, కొన్ని ప్రాజెక్టులు రావాలి, ఐకానిక్ డెవలప్మెంట్ కావాలి అంటే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. మనకైతే డెవలప్మెంట్ బాగా అవుతుందండి. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి జరగాలంటే ఓన్లీ చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమండి. సంక్షేమ పథకాలు పెట్టిన పేరండి దీపం పథకం కానీ, డ్వాక్రా మహిళల ద్వారా చాలామంది పొదుపు సంఘాల ద్వారా ఎంతోమంది స్వయం ఉపాధి సాధిస్తూ లక్షలలో వ్యాపారాలు టర్నోవర్ చేసే మహిళలు చాలామంది ఉన్నారండి. ఊరికే ఏదో సంక్షేమం చేతికి డబ్బులు ఇచ్చే కన్నా ఇలా పొదుపుని అవలంబించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అలవాట్లు చేయటం చంద్రబాబు నాయుడు గారికి గ్రేట్ అండి. ఈ డ్వాక్రా మహిళలకి ఇప్పుడు లోన్లు కూడా కొత్తగా ఇస్తున్నారు. అది బటన్ నొక్కటం లాంటి ప్రోగ్రామ్స్ కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఎక్కువగా ప్రతిసారి అదేంటంటే ఏదో డిపెండెన్సీ లాగా అడుక్కుంటే భిక్ష వేసినట్లు కాకుండా వాళ్ళ స్వయంగా వాళ్ళు రూపాయి సంపాదించుకోవడానికి ఈ పొదుపు స్కీమ్స్ చాలా ఉపయోగపడుతున్నాయండి. అదే